అయోధ్య అంశం అయితే కొత్త మలుపులు తిప్పే ప్రయత్నమే జరుగుతుంది. అయోధ్య వలన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. రాముడి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చింది కాబట్టి రాముడి పేరు చెప్పినే దించాలన్నటువంటి ప్రయత్నంలో పతాక స్థాయికి చేరుతుంది. దొంగతనాన్ని దొంగతనం కాకుండా దొంగతనంలో రాజకీయం చూస్తున్నారు. కేరళలో జరిగిన దాంట్లో రాజకీయం కంటే కూడా అక్కడ దొంగతనమే ప్రధానమైనటువంటి. అప్పుడు రాజకీయ పరంగా విమర్శ వరకే ఉంది. కానీ అదేదో విజయం దొంగతనం చేశాడని చెప్పలా, పర్యవేక్షణ ఫెయిల్ అయిందన్నారు. ఇక్కడ అట్లా కాదు, అదేదో మోడీనే దొంగతనం చేశాడన్న తరహాలో ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఓవైసీ తాజాగా ఓ సంచలన వ్యాఖ్యలు చేసి దీంట్లో మతంలోని రంగుని పులిమారు. ఏంటంటే ఇదే కనుక ఒక ముస్లిం వ్యక్తి ట్రస్ట్ బోర్డులో ఉంటే ఎన్కౌంటర్ చేసి ఉండేవాళ్ళు, అతని ఇంటి మీదకి బుల్డోజర్ పెట్టేవాళ్ళు అన్నట్టు. ఇంతకీ ముస్లిం వ్యక్తిని హిందూ సంస్థలోకి ట్రస్ట్లోకి ఎందుకు తీసుకుంటారు? ముస్లింలకు సంబంధించినటువంటి మసీదుల కమిటీలో ఎవరన్నా హిందువుల్ని తీసుకుంటున్నారా? అంటే ఇది కావాలని మాట్లాడుతున్నటువంటిదే కదా. రెండవది, దొంగతనాలని నేపథ్యంలో ఎన్కౌంటర్ చేసింది ఏం లేదు. ఉత్తరప్రదేశ్లో అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళని, దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళని, రాక్షస కాండలు చేసినటువంటి వాళ్ళకే రాక్షసత్వం చూపించారు. జనాల ఆస్తులు లాక్కున్న వాళ్ళకి సినిమా చూపించారు. దొంగతనాలు చేసిన వాళ్ళని అయితే కనుక ఎన్ని లక్షల మంది వచ్చి ఉండేవాడు. నేను దొంగతనం నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇదొకటి. రెండవది, ఇప్పుడు దక్షిణాది పదం చర్చకు వచ్చింది. నేను ఇంతకుముందే చెప్పాను, తిరుపతిని చూసి నిర్వహణ నేర్చుకోవాలి. తిరుపతి అడ్మినిస్ట్రేరియల్గా ప్రతి దేవాలయానికి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉండేటటువంటి ప్రతి అంశానికి కీలకం అవుతుందని. ఇప్పుడు అదే జరిగింది. ఎవరైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ దేవేంద్ర ప్రతాప్ సింగ్ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకే లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాలను చూసి నేర్చుకుందాం, ఇలాంటి అక్కడిప్పుడు ఇన్నేళ్లలో జరగలేదు అన్నటువంటి. ఇక్కడ కూడా జరిగినాయి. తిరుపతిలో ఎత్తుకెళ్ళినటువంటి వాడు ఏంటి, 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటేనే కదా ఆడి దగ్గర నుంచి లాక్కుంది. కాబట్టి ఇక్కడ జరిగింది. నేరాన్ని నేరంగా చూశారు, అక్కడ రాజకీయం చూస్తున్నారు. ఆ రాజకీయ ట్రాప్లో వీళ్ళు కూడా పడుతున్నారు, అంతే తేడా.